వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. శ్రీ సోమేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి పూజలు. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్. కర్నూలులోని పలు ప్రాంతాల్లో మంత్రి టీజీ భరత్ ఆకస్మిక పర్యటన. వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన కూడా నూతన చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆకస్మికంగా పర్యటించారు. నగరంలోని 46వ వార్డు పరిధిలోని కేవీఆర్ కాలేజీ వెనుక ప్రాంతమైన బాబు జగజీవన్ రావు నగర్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో పర్యటించిన సందర్భంగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చానని మంత్రి తెలిపారు. అందుకే సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానన్నారు. రోడ్లు, డ్రైనేజ్లు, త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు తీర్చాలని మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజకు చెప్పారు. సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. అనంతరం కేవీఆర్ కాలేజ్ నుండి బంగారుపేట మీదుగా ఆనంద్ థియేటర్ వరకు ఉన్న రోడ్డు మార్గాన వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని అన్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించి ఈ రోడ్డు మార్గం తీసుకొస్తానని మంత్రి తెలిపారు. బీబీకా ఆలం ఊరేగింపు పాత బస్సులో కొనసాగుతుంది. బీబీకా ఆలం ఊరేగింపునకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో ముస్లింలు చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. మొత్తం 550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కామెంట్స్. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో దారుణ హత్య. వ్యక్తిగత కక్షలతో నరి రోడ్డుపై జిలాని అనే వ్యక్తిని నరికి చంపిన రషీద్. ఇద్దరు వ్యక్తిగత కారణాల వల్లనే మాత్రమే జరిగినటువంటి హత్యగా ప్రకటించిన ఎస్పీ ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. హత్య చేసిన జిలాని అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వినుకొండ పట్టణంలో 114 సెక్షన్ అమలు చేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించేది లేదు. చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని పోలీసుల తరపున హెచ్చరిస్తున్నామని అన్నారు. చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం.
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 41వ వార్డు విష్ణు టౌన్షిప్లో కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 41వ వార్డు విష్ణు టౌన్షిప్లో రోడ్లు, మంచినీరు, వీధి లైట్లు, మురికి కాల్వలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా విష్ణు టౌన్షిప్లో రోడ్లు వేయలేదని, మంచినీరు సరఫరా సక్రమంగా ఇవ్వాలని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, మురికి కాల్వలు శుభ్రం చేయాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి అనేకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను మేము కోరుతున్నాము. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పన్నుల రూపంలో తీసుకుంటున్నారు, కానీ ఆ పన్నులు తీసుకునే పన్నులను సక్రమైన రూపంలో సద్వినియోగం చేయాలని కోరుతున్నాము. సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ. మంత్రి పొన్నం ప్రభాకర్ రామోజీరావుకి ఘన నివాళులు అర్పించారు. ఒక సంస్థను స్థాపించి సమాజం కోసం ఒక వ్యవస్థను తయారు చేసిన రామోజీరావు వ్యక్తిత్వం గొప్పదైందని, జీవితంలో ఎవరినైనా మార్గదర్శక తీసుకోవాలంటే రామోజీరావుని తీసుకోవాలని స్వయంగా ఎదిగి సమాజంలో తనకంటూ ఒక వ్యవస్థను నిర్మించుకొని సమాజానికి, రాబోయే తరానికి రామోజీరావు జీవితం ఒక మార్గదర్శకం. వారు పడ్డ శ్రమ, నిబద్ధత, అంకుటిత దీక్ష, సమయస్ఫూర్తి రాబోయే తరానికి ఆచరణీయమైందని పొన్నం ప్రభాకర్ అన్నారు. హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఒక సంస్థ, అది బ్రహ్మకుమారి లాంటి సంస్థ, రామోజీరావు గారు ఒక వ్యక్తిగత సంస్థ, ఒక మహోన్నతమైనటువంటి వ్యవస్థగా వారికి ఈరోజు వ్యక్తిత్వానికి మనం అంచనా వేయచ్చు. ఈరోజు స్వయంగా ఎదగడానికి జీవితంలో ఎవరైనా మార్గదర్శిగా తీసుకోవాలనుకుంటే రామోజీరావు గారు తీసుకోవాలి. నేను ఆనాడు వారి మరణించిన రోజు కూడా ఇక్కడే మాట చెప్పినాం. స్వయంగా ఎదిగి సమాజంలో తనకుంటూ ఒక వ్యవస్థ నిర్మించుకొని వచ్చే సమాజానికి ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి రామోజీరావు గారి చరిత్ర రాబోయే తరానికి ఒక ఆదర్శము, ఆచరణీయమనే మాటని సందర్భంగా మనవి చేసుకుంటూ, తప్పకుండా వారి పట్ల శ్రమ కావచ్చు, వారు చూపెట్టినటువంటి నిబద్ధత, అకుంఠిత దీక్ష, వారికి ఉన్నటువంటి ఒక పట్టుదల, సమయస్ఫూర్తి, శ్రమపడే విధానం రాబోయే తరానికి తప్పకుండా ఆచరించిన వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారనే విశ్వాసం కూడా సందర్భంగా వ్యక్తం చేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరికీ నమస్కారం. వరంగల్ డ్రై సిటీలో శబ్ద కాలుష్యం చేస్తున్న బైక్లను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వాటికి సంబంధించిన సుమారు 150 సైలెన్సర్లను వరంగల్ ఎంజీఎం జంక్షన్లో రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు. ఎవరు కూడా ఇలాంటి సైలెన్సర్ వాడొద్దని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ అన్నారు. డుగుడుగు సౌండ్లతో శబ్ద కాలుష్యం పెంచుతున్నారని, ఇది ఒక ఫ్యాషన్గా యువతకు మారిందని, ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుండి ఎవరైనా వాడినట్లయితే వాళ్లపై కేసులు పెట్టి చట్టరీత చర్యలు తీసుకుంటూ వాళ్ళ సైలెన్సర్లు తీసివేయడం జరుగుతుందని అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో బుధవారం రాత్రి 11:30 సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న పాత మెట్ల దగ్గర చిరుత సంచరించింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో దూడను నోటితో కరిచి హతమార్చిన వ్యక్తి బీసానత్తం వద్ద ఈ సంఘటన జరిగింది. దారుణ ఘటనకు పాల్పడిన ఉంటిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం దూడను హతమార్చిన వ్యక్తిని బంధించిన గ్రామస్తులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు సుబ్రహ్మణ్యంని అదుపులోకి తీసుకున్న పోలీసులు దూడను హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు. ఏం నీ పేరు? సుబ్రహ్మణ్యం. ఎంత వయసు నీకు? 38. ఏంటి ఇట్లా పని చేసినావా? నేను ఏం చేయ ఇట్లా వస్తున్నా, వీళ్ళని అడిగితే వీళ్ళు ఏదో జోరు చేసేదో ఇచ్చేసారే అంత తప్ప నేనేమి వాళ్ళకేమి అన్యాయం చేయలేదు. అంత తప్ప నేను వస్తున్నా. ఏంటి దూడు నన్ను పట్టలేదు కదా, దూడు నన్ను పట్టు కదా, దూడు పట్టుకున్నా అట్లనే చెప్పినట్టే కదా, నేను చెప్తా కదా. నేను దూడు చంపలేదు. నాది ఒంటిపల్లి ఎల్లప్పుడు. నేను దూడు చంపలేదు. సెట్ మీద మరకలు పేడ మరకలు అవి వెళ్ళే నాకు దూడు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళే నన్ను పట్టుకోవచ్చు అంతే. అంత తప్ప నాకు అంత తప్ప వేరే కల్లూరు అర్బన్ 41వ వార్డు సీఎండీఎఫ్ నిధులతో అన్న క్యాంటీన్ ఎదురుగా ఉన్న నూతన సీసీ డ్రైన్ నిర్మాణం, శిల్ప అపార్ట్మెంట్ నుండి డిస్పోజల్ డ్రైన్ నిర్మాణం పనులు, కౌసల్య అపార్ట్మెంట్ నుంచి విష్ణు టౌన్షిప్ నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు మరియు కొత్త ఈద్గా సర్వీస్ రోడ్ వరకు నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు విష్ణు టౌన్షిప్ అసోసియేషన్ సభ్యులు గూడూరు గోపాల్, వివి సత్యనారాయణ, హర్ష వారందరి సమస్యల గురించి ఒక వినతి పత్రం కూడా అందజేశారు. ఎమ్మెల్యేకి ఆ సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అక్కడే ఉన్న ఏఈ చెప్పారు. ములుగు జిల్లా వాచేడు మండలం పెనుగోలు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య చేసిన సాహసం జిల్లా వ్యాప్తంగా వైరల్గా మారింది. భారీ వర్షం కురుస్తుండగా 3 గుట్టలు, ప్రమాదకరమైన 3 వాగులను తాళ సహాయంతో దాటి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామానికి చేరుకొని వైద్య శిబిరం నిర్వహించారు. సార్ ఆ క్లాత్ అడిసిరేండి క్లాత్ అటు తాడిసిరేండి అటు ఇసిరేండి సార్ ఆ క్లాత్ అడిసిరేండి క్లాత్ అటు తాడిసిరేండి అటు ఇసిరేండి. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని విమర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ఊసేలేదని, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ₹1,00,000 చేస్తామని లేనిపోని కొరువీలు పెడుతూ పబ్బం గడుపుతున్నారని, రైతులకు పెట్టుబడి అందక అష్ట కష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడతానని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వాట్సాప్ గ్రూపులలో, యూట్యూబ్లలో నా మీద లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ప్రజల్లో పట్ల రివ్యూ జరుగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది. సరైన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని గ్రామాలలో రైతులు కానీ, రైతు కూలీ కానీ, ప్రజలు కానీ కేసీఆర్ను పోగొట్టుకున్నామనే బాధ ఉన్నది. మీరు ధైర్యంగా ఉండాలి. కార్యకర్తలు పార్టీని కాపాడుకుందాం. వాళ్ళ పూర్వవైపు తప్పకుండా వస్తుంది. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా పాలకుర్తి కార్యకర్తలకు, వర్ధనపేట నియోజకవర్గ కార్యకర్తలు, వరంగల్ జిల్లా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ దయన్నగా మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కుల మతాలకు అతీతంగా పీర్ల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పీర్ల ముందు ఏర్పాటు చేసిన నిప్పుగుండం చుట్టూ కళాకారులు నృత్యం చేస్తూ సందడి చేశారు. చివరి రోజున వేలాది మంది ప్రజలు ఊరేగింపుగా రాగా పీర్లను గోదావరిలో నిమజ్జనం చేశారు. కీర్లంపూడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కీర్లంపూడి ముద్రగడ పద్మనాభరెడ్డిని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట మీద నిలబడి పేరు మార్చుకున్నందుకు కలవడానికి వచ్చిన అంబటి రాంబాబు ముద్రగడ పద్మనాభం గారు తన పేరుని మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి, అధికారికంగా తెలిసిన దగ్గర నుంచి, గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ రోజుకి ఎందుకు ఆయన్ని అభినందించాలని అనుకుంటున్నానంటే, నాకు చాలా కాలం నుంచి వారు పరిచయం. ముఖ్యంగా నేను న్యాయవాదం వృత్తి చేస్తున్నట్టు శాసనసభ్యుడిగా కాకముందు, దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిబొడ్డులో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి
కొత్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు బండి తెచ్చారు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు. ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు చాలన్లు వేయాలి కానీ ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు వాహనదారులు. నిన్న గండిమైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ లారీ డ్రైవర్ను కొట్టుకుంటూ బండ బూతులు తిడుతున్న జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి లారీ సాంకేతిక సమస్యతో ఆగింది అంటే కూడా వినకుండా నో పార్కింగ్లో వాహనం నిలిపినందుకు కొడుతూ బూతు పురాణం అందుకున్నాడు. సదరు ఎస్ఐ పక్క రాష్ట్రాల డ్రైవర్లకు ఇంత మంచి మర్యాద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా వీరికి ట్రైనింగ్ ఇచ్చి విధులోకి పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు. अरे इस गाड़ी में लेके एयर को भिजा दो। मार के कौन सा देश है? मार के कहीं के लोड़े हाथ में लगा था जोरी के लोड़े तेरी जनती की तेरी माँ की छोड़ दे मार के लोड़े क्या समझ रहा मार के लोड़े? हाँ बोले आप देने रुके कि नहीं रुके गाड़ी किधर रोक रहा है मार के लोड़े बात करो मार के लेके जाकर पुलिस स्टेशन वाले लंजा को नाम देंगे मूड ये सर अभी करता मूड ना बंदी 0379 కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా పర్కాల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రైతులతో కలిసి సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు పర్కాల పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం వీరారం గ్రామం తాలసీను అనే వ్యక్తి నిన్న రాత్రి గుంతలో పడి మృతి చెందడం జరిగింది. అట్టి గుంతని ముజాఫర్ కానిస్టేబుల్ సొంతగా తట్టనెత్తిన పెట్టుకుని గుంత పూడ్చడం జరిగింది. మానవత్వాన్ని చాటుకున్న ముజాఫర్కు అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. ఇల్లందు సింగరేణి పరిధి వర్షాల కారణంగా తరచు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. ఇల్లందు ఓపెన్ కాస్ట్ కాలపరిమితి ముగిసేందుకు రాగా ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి జరిగే టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది. రోజుకు 9,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 40,000 క్యూబిక్ మీటర్ల మట్టి వేలికతీత పనులు జరుగుతుండగా వర్షం కారణంగా పాక్షికంగా పనులు జరుగుతుండటంతో బొగ్గు ఉత్పత్తి మట్టి వేలికితీత పనులు మందగించే ఉత్పత్తి తగ్గింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం SEZలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వసంత కెమికల్స్లో రియాక్ట్ పేలుడు, ఒకరికి మృతి, మరికొందరికి గాయాలు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.